హాయ్ ఫ్రెండ్స్, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మిత్రులకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి టెట్టో డిఎస్సి కావచ్చు, అదేవిధంగా వివిధ పోస్టులు, తెలంగాణ రాష్ట్రంలో 60,000 పోస్టులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి పోస్టులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో టెట్టో దాని యొక్క ఎలా ఉంది, టెట్కి సంబంధించినటువంటి సమాచారం ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాలతో ఈ వీడియోలో మేము ముందుకి రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ ప్రతి ఒక్కరూ శ్రీ అను పబ్లికేషన్ దీన్ని శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు రకరకాల ఉపయోగాలు ఉంటాయి. ఎగ్జామ్స్ రాయొచ్చు, ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఎగ్జామ్స్ రాయొచ్చు, ఎలాంటి కాస్ట్ పేజీ అవసరం లేదు ఎగ్జామ్స్కి. అదేవిధంగా మీకు మంచి మంచి వీడియోస్, టెక్నాలజీ అంటే టెక్నికల్ మంచి టెక్నాలజీతో వీడియోస్ని మేము ముందుకి తీసుకురావడం జరిగింది. మిగిలినటువంటి పోటీ పరీక్షలు కూడా వీడియోస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరియు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆల్రెడీ టెట్ అండ్ డిఎస్సి బుక్స్ రిలీజ్ చేశాము. ప్యాకేజ్ అంటే మీకు చాలా తక్కువ రేటుకే ప్యాకేజీ రూపంలో మీకు అందిస్తున్నాం. ఇక మిగతాటువంటి పోటీ పరీక్షలు కూడా ప్యాకేజీ రూపంలో తెలుగు మీడియం, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం మొత్తం టోటల్గా ప్యాకేజీ రూపంలోనే మేము ముందుకి తీసుకొస్తున్నాం అన్నమాట తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే ప్యాకేజ్ ఇవ్వడం వల్ల మీకు చాలా తక్కువ రేటుకే బుక్స్ వస్తాయి, అన్ని బుక్స్ వస్తాయి. అలా కాకుండా మీరు విడివిడిగా పుస్తకాలు కొన్నారనుకోండి, ఏమవుతుందంటే విడివిడిగా అన్ని పుస్తకాలు కలుపుకుంటే దాని యొక్క రేటు, దాని యొక్క ఎంఆర్పి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందన్నమాట. కాబట్టి మేము ప్యాకేజీ మాత్రమే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని, మీ యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్యాకేజీని ఇస్తున్నమాట. ఉదాహరణకి చూడండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి టెట్ బుక్స్ 3 బుక్స్ ప్యాకేజీ ఇవి 679 రూపాయలు ప్యాకేజీ. అంటే డిస్కౌంట్ పోను మీకు దాదాపు 679 రూపాయలు అంటే మీకు 550-600 లోపే మీకు ఈ ప్యాకేజీ వచ్చేస్తుందన్నమాట. 3 బుక్స్ మీరు సపరేట్ ఎక్కడ కూడా కొనవసరం లేదు. దీని ఉంటే మీకు బిట్లు వచ్చే విధంగా చేశారనమాట. ఇది వాల్యూమ్ 1, ఇది ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ప్రిపేర్ అయ్యేటటువంటి ప్యాకేజ్. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిందే ఇది కూడా వాల్యూమ్ 2. ఈ వాల్యూమ్ 2 ఇది 669 రూపాయలు ఈ ప్యాకేజీ. ఇది మ్యాథమెటిక్స్, ఈవీఎస్, ట్రై మెథడ్కి సంబంధించినటువంటి ప్యాకేజ్. సో ఇది అద్భుతంగా ఉన్నటువంటి ప్యాకేజ్. మక్కి టెక్స్ట్ బుక్ని ఫాలో అయినటువంటి ప్యాకేజ్. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను తెలంగాణ రాష్ట్రం యొక్క అభ్యర్థులు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఆంధ్రప్రదేశ్, సో దిస్ ఈజ్ ప్యాకేజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్. ఇది 699 రూపాయలు ప్యాకేజ్. అంటే తెలంగాణ రాష్ట్రం కంటే ఆంధ్రప్రదేశ్లో సిలబస్ ఎక్కువ, అదేవిధంగా యూనిట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందువలన ఇక్కడ పెద్ద బుక్స్ ఉంటాయి, కొంచెం తక్కువ చిన్న బుక్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాల్యూమ్ 1 వెరీ ఇంపార్టెంట్. మీకు బయట ఏ బుక్ కూడా మీరు ఫాలో అవసరం లేదు. దీన్ని బాగా ఫాలో అయ్యి మన యాప్లో ఎగ్జామ్స్ రాయండి, దీంట్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్లు రాయండి. అదేవిధంగా మీకు మోడల్ పేపర్స్ కూడా రిలీజ్ చేస్తాం. సో దాన్ని కూడా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ ఇది వాల్యూమ్ 2 సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్యాకేజ్ టెట్ డిఎస్సి రెండింటికి ఉపయోగపడేటటువంటి ప్యాకేజ్. సైన్సు, సోషలు, మ్యాథ్స్.
సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్యాకేజీ 799 రూపాయలు మీకు డిస్కౌంట్ తక్కువ రేటుకి వస్తుంది. మీ పరిధిలో ఉన్నటువంటి మీ ఏరియాలో ఉన్నటువంటి అన్ని బుక్ షాపుల్లో కూడా దీనికి ఇవి లభ్యమవుతాయి. ఒకవేళ అక్కడ లేకపోతే మన అను పబ్లికేషన్ ఆఫీసు ఫోన్ చేసినా ఇక్కడే మీరు అమౌంట్ పే చేసినా ఎక్కడి నుంచి మీకు పోస్టల్ ద్వారా డిటిడిసి కొరియర్ ద్వారా మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్, ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో దీనికి సంబంధించినటువంటి అనాలిసిస్ ఏ విధంగా ఉంది అనేటటువంటిది మనం చూస్తే ఇది ఎలా ఉంది అంటే, సో దిస్ ఈస్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి లెటరు. ఈ లెటరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ గారు శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు గవర్నమెంట్కి రాశారు. పాత నోటిఫికేషన్లు ఆల్రెడీ పెండింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్లకి మాకు పర్మిషన్ ఇవ్వండి. ఈడబ్ల్యూఎస్ కూడా ఇంప్లిమెంట్ అయింది కాబట్టి ఆ నోటిఫికేషన్ ఇవ్వాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక శాఖకు ఈ లెటరు రాయడం జరిగిందనమాట. 19/7/2021 రాయడం జరిగిందనమాట. అంటే వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చేస్తే ఇమ్మీడియట్గా ఒక 4-5 రోజుల్లో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. అయితే ఈ నోటిఫికేషను సో దీని మొత్తం టోటల్గా ఎన్ని అంటే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఐ హ్యావ్ టు ఇన్వైట్ అటెన్షన్ టు ద రెఫరెన్స్ సైటెడ్ అండ్ టు ఇన్ఫార్మ్ దట్ ద గవర్నమెంట్ in finance department had accorded clearance for filling up of various categories of posts in 2006 and 2018 through references first and second cited. సో ఈ జీవోని బేస్ చేసుకుని ఆల్రెడీ పెండింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్లో ఉన్నాయి 2016 అండ్ 2018 సంబంధించినటువంటి నోటిఫికేషన్లు. సో దీనికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్లకి క్లియరెన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నానని దీని యొక్క మీనింగ్. అదేవిధంగా ద కమిషన్ హ్యాస్ processed the notifications for almost all category of posts and completed the selections to several recruitments. However, owing the certain clarifications on service rules applicable for the posts or amendment of rules are pending the details of vacancies from certain unit officers or guidelines on EBC. EBC అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ కాస్ట్, దాన్ని ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ EWS కూడా అంటారన్నమాట. సో EBC రిజర్వేషన్స్ ఎక్సెట్రా నోటిఫికేషన్స్ ఫర్ 15 categories of posts for a total of 1180 vacancies have not been issued as on date as detailed here under. అంటే ఈ 17 నోటిఫికేషన్లట ఈ సెక్షన్ అంటే ఈబీసీ లేకపోవడం వల్ల, ఇంతకుముందు ఈబీసీ మీద క్లియరెన్స్ లేకపోవడం వల్ల, అంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పేదలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ యొక్క క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేయలేకపోయారట. సో ఎప్పుడైతే ఈబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ క్లియరెన్స్ వచ్చిందో, గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిందో, సో దీనికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నానని ఆర్థిక శాఖకి లెటర్ రాయడం జరిగిందన్నమాట. ఆ నోటిఫికేషన్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, చూడండి. ఈ 15 నోటిఫికేషన్లో ఏంటంటే మెడికల్ ఆఫీసర్స్ ఇన్ ఆయుష్ డిపార్ట్మెంట్ 26 పోస్టులు, మెడికల్ ఆఫీసర్స్ హోమియో ఇన్ ఆయుష్ డిపార్ట్మెంట్ 53 పోస్టులు, అదేవిధంగా మెడికల్ ఆఫీసర్స్ ఆయుర్వేద ఇన్ ఆయుష్ డిపార్ట్మెంట్ 24 పోస్టులు, అదేవిధంగా లెక్చరర్ ఇన్ డాక్టర్ ఎన్ఆర్ఎస్ జిఎస్సి ఇన్ ఆయుష్ డిపార్ట్మెంట్ 3 పోస్టులు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీకే మెయిన్ ఇంపార్టెంట్. 10 లక్షలు లేదా 15 లక్షల మంది రాసేటటువంటి పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ రెవెన్యూ డిపార్ట్మెంట్ 670 పోస్టులు. అంటే ఏపీ డిపార్ట్మెంట్ రెవెన్యూలో 670 పోస్టులు. ఇవి ప్రతి మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్లో ఈ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటరిస్ట్ అనమాట. కంప్యూటర్ అనగానే మీకు కంప్యూటర్ అవసరం లేదు, ఎనీ జనరల్ డిగ్రీ బీటెక్ వాళ్ళు కానీ ఎంబీబీఎస్ వాళ్ళు కానీ మీ ఇష్టం, యాజ్ యూ విష్.
ఎంబీఏ వాళ్ళు ఎవరైనా సరే ఇది అన్నీ కూడా డిగ్రీకి ఈక్వలెంట్ కాబట్టి వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా ఈ నోటిఫికేషన్కి సన్నద్ధం అవ్వాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్స్ ఈ 190 పోస్టులు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఇన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈవోస్ అంటారు. ఎండోమెంట్ అంటే దేవాదాయ శాఖలో ఉన్నటువంటి పోస్టులు ఇవి 60 పోస్టులు ఈ విధంగా ఇవి ఉన్నాయన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ సర్వీస్ 39 పోస్టులు. తెలుగు రిపోర్టర్స్ ఇన్ ఏపీ లెజిస్లేచర్ సెక్రటరియట్ 5 పోస్టులు. డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ 4 పోస్టులు. అదేవిధంగా ఇంగ్లీష్ రిపోర్టర్స్ ఇన్ ఏపీ లెజిస్లేచర్ సెక్రటరియట్ 10 పోస్టులు. జూనియర్ లెక్చరర్స్ ఏపీ ఆర్ఈఐ సొసైటీ 10 పోస్టులు. డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఏపీ ఆర్ఈఐ సొసైటీ 5 పోస్టులు. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్ 9 పోస్టులు. ఈ విధంగా ఈ 15 సంబంధించినటువంటి నోటిఫికేషన్లో 2016-18లో యాక్సెప్ట్ అయినటువంటి పోస్టులు ఈ నోటిఫికేషన్ ఇవి పెండింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్లో అంటే ఈ 1180 పోస్టులు. ఈ 1180 పోస్టులతో పాటు ఈ క్రిందినటువంటి మిగిలిపోయినటువంటి పోస్టులు ఈ యొక్క 150 పోస్టులు ఈ 150 పోస్టులు కూడా నోటిఫికేషన్ వేయాలి అని అడగడం జరిగిందన్నమాట. ఏంటంటే ఐ హావ్ ఫర్దర్ టు ఇన్ఫార్మ్ దట్ ద గవర్నమెంట్ ఇన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఐ హావ్ ఇష్యూడ్ నెససరీ గైడ్లైన్స్ ఆన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈబీసీ రిజర్వేషన్ త్రూ రెఫరెన్స్ 4th cited and amendments to state subordinate service rules with earmarked roster points in 100 points cycle is awaited. The commission has reviewed the status and decided to issue the notifications for filling up of these posts at the earliest under ఇంటిమేషన్ టు ద గవర్నమెంట్. కాబట్టి ఈ పోస్టులు అన్నీ మేము ఫిలప్ చేయాలి కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి పోస్టులు కాబట్టి వీటికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారని దీని యొక్క సారాంశం. అదేవిధంగా ఇన్ అడిషన్ టు వీటితో పాటు అవుట్ ఆఫ్ రీసెంట్లీ ఫైనలైజ్డ్ రిక్రూట్మెంట్స్ around 150 posts remain vacant due to non-availability of qualified candidates unfilled and towards non-joining of selected candidates. The joining reports of selected candidates from few departments are awaited as per the status as on date. The following are the number of posts that could be notified as limited recruitment in terms of Rule 22G of General Rules are be notified along with the general recruitment notifications to be issued as per orders at the third cited. The particulars of vacancies are here under. అంటే ఇది ఈ పేర యొక్క మీనింగ్ ఏంటంటే వీటితో పాటు ఇంకా మిగిలిపోయినటువంటి పోస్టులు ఉన్నాయి. సుమారు 150 పోస్టులు ఉన్నాయి. ఆ 150 పోస్టులు కూడా వీటితో పాటు నోటిఫికేషన్స్ వేయాలి అనేటటువంటి ఈ పేర యొక్క సారాంశం. ఏంటయ్యా అంటే అవి ఈ 150 పోస్టులకు సంబంధించింది ఏందయ్యా అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ 6 పోస్టులు. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్ ఇన్ ఏపీ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సబ్ఆర్డినేట్ సర్వీస్ 22 పోస్టులు. నెక్స్ట్ శాంపుల్ టేకర్ ఇన్ ఏపీ PHLF and F 3 పోస్టులు. అదేవిధంగా ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫిషరీస్ సర్వీస్ 11 పోస్టులు. నెక్స్ట్ సెరికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ సెరికల్చర్ సర్వీస్ 1 పోస్టు. అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ అగ్రికల్చర్ సర్వీస్ 3 పోస్టులు. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ వర్క్స్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ వర్క్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ 2 పోస్టులు. అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ సర్వీస్ 1 పోస్టు. టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఏపీ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ 1 పోస్టు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ ఇన్ ఏపీసీ
అండ్ హెచ్ఆర్ఏ అండ్ ఈ సర్వీస్ 3 పోస్టులు. అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇన్ఫర్మేషన్ సబార్డినేట్ సర్వీస్ 6 పోస్టులు. అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటికల్ సబ్ సర్వీస్ 29 పోస్టులు. అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ట్రాన్స్పోర్ట్ సబార్డినేట్ సర్వీస్ 2 పోస్టులు, ఈ గ్రూప్ 1 సంబంధించిన పోస్టులు. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ సబార్డినేట్ సర్వీస్ 1 పోస్టు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఇన్ ఏపీబీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గ్రేడ్ 2 ఉమెన్ 2 పోస్టులు. ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కంప్యూటర్ డ్రాఫ్ట్స్మ్యాన్ గ్రేడ్ 2 ఇన్ ఏపీఎస్ అండ్ ఎల్ఆర్ఎస్ సబార్డినేట్ సర్వీస్ 8 పోస్టులు. అదేవిధంగా ఈ మొత్తం 10 కేటగిరీస్ ఉన్నాయి. ఇవి గ్రూప్ 2 సర్వీసెస్. ఈ గ్రూప్ 2 సర్వీసెస్ సుమారు 20 పైగా ఉన్నాయి. ఈ పోస్టులు అంటే కొత్తగా వచ్చినటువంటి పోస్టులు కాదు, ఇవి పాత పోస్టులు. ఎవరు చేరలేదు ఆ కేటగిరీస్లో. సో వాటికి సంబంధించినటువంటి పోస్టులు ఇవన్నీ కూడా గ్రూప్ 2కు సంబంధించినటువంటి పోస్టులు. 17 కాలం గ్రూప్ 2 సర్వీస్ అనమాట. నెక్స్ట్ 18 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఇన్ వేరియస్ ఇంజనీర్ సర్వీసెస్ అంటే ఏఈకి సంబంధించినటువంటి పోస్టులు 14, 3, 4, 1 అంటే 17, 22 పోస్టులు ఈ ఏఈ సంబంధించినటువంటి పోస్టులు. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఐ ఆమ్ దేర్ ఫోర్ టు రిక్వెస్ట్ ద APPSC may be permitted to issue the notifications for all the categories of posts 1180 at once on receipt of orders on amendment to rule 22nd of state and subordinate service rules regarding EBC reservation and notify the unfilled or non-joining vacancies of recently concluded recruitments as per the rules and procedure in WEG. సో ఈ విధంగా ఈ నాన్ జాయినింగ్ పోస్టులు లేదా అన్ఫిల్డ్ పోస్టులు అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఇవన్నీ కూడా సుమారు 1200 పైగా ఉన్నటువంటి పోస్టులు. ఈ 1200 పైగా ఉన్నటువంటి పోస్టులు రేపు ఆగస్టులో నోటిఫికేషన్లు వస్తాయి మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా చదవండి. ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దు, ఎలాంటి డిస్టర్బెన్స్కి గురి కావద్దు. మీ లోపాలను ఎప్పటికప్పుడు మీరు పసిగట్టుకుని మీలో ఉన్నటువంటి లోపాలు, మీలో ఉన్నటువంటి మరి లోపల ఉన్నటువంటి ఏమి లోపాలు ఉన్నాయి, లోపాలు అనేటటువంటివి మీలో ఉన్నటువంటి లోపాలు అనేటటువంటి మీ యొక్క బలాల్లో బలహీనతలు తెలియజేస్తాయి. బలాలలో బలహీనతలు. పేదరికంలో ఉన్నప్పుడు ఎవరు ఆప్తులో ఎవరు బయట వాళ్ళు మనకు తెలిసిపోతాయి. మన ఫ్రెండ్స్ ఎవరు, మనం దరిద్రంలో ఉన్నప్పుడు లేదా అన్ఎంప్లాయీలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఎవరు మన ఫ్రెండ్స్. వాళ్ళ యొక్క సైకాలజీ తెలుస్తుంది, వాళ్ళ యొక్క నేచర్ తెలుస్తుంది, స్వభావం తెలుస్తుంది. అరే వాడు ఎదురొస్తున్నాడు అంటే ఏమైనా డబ్బులు అడుగుతాడు, పక్క తప్పుకుని వెళ్ళిపోతుంటారు. అదే నీవు 4-5 జాబులు సంపాదించిన తర్వాత వాడు ఎదురొస్తున్నాడు, ఆ సంపాదించినటువంటి వ్యక్తి ఎదురొస్తుంటే వీడు మావాడే అంటారన్నమాట. అంటే 4 డబ్బులు వచ్చినప్పుడు లేదా 4 జాబులు వచ్చినప్పుడు నువ్వు ఎంప్లాయ్ అయినప్పుడు సొసైటీ యొక్క నేచర్ ఒక రకంగా ఉంటుంది. నువ్వు పేదరికంలో ఉన్నప్పుడు, నువ్వు అన్ఎంప్లాయ్గా ఉన్నప్పుడు, నువ్వు దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు సొసైటీ యొక్క నేచర్ ఇంకొక రకం. సొసైటీ అంటే అది మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ తల్లిదండ్రుల యొక్క నేచర్ కూడా ఇంకొక రకంగా ఉండొచ్చు. నువ్వు దరిద్రంలో ఉన్నప్పుడు, నువ్వు వాళ్ళ మీద ఆధారపడినప్పుడు ఈయన ఎప్పుడు మేమే పోషించాల్సి వస్తుంది, ఎందుకురా బాబు నీ చదువులు ఎందుకురా, దరిద్రం ఉండకూడక నువ్వు ఎక్కడ చేరేదానికని ఈ విధంగా తిడుతూ ఉంటారు మీ తల్లిదండ్రులు కూడా. అదేవిధంగా ఫ్యామిలీ, నువ్వు చేసుకున్నటువంటి నీ భార్య కూడా ఏమంటుంది, అరే నిన్ను కావాలని నేను చేసుకున్నాను, నీకు ఉద్యోగం లేదు, ఏమీ లేదు, మరి దరిద్రంలో కొట్టుమిట్టాడుతుంది మన ఫ్యామిలీ, ఏదైనా పని చేసుకో, మరి చేసి పోషించు, అప్పుడు దాకా మరి నీతో మాట్లాడాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుందని నీ భార్య అంటుంది. నీ పిల్లలకి ఫీజులు పే చేయకపోతే, నాన్న మా స్కూల్లో నన్ను నిలబెడుతున్నారు, నా కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ ఫీజులు పే చేయకపోతే మరి నువ్వు నన్ను ఎందుకు కన్నావు నాన్న అని నీ పిల్లలు అంటారు.
సొసైటీలో నీ ఫ్రెండ్స్ నీతో ఎవరు కూడా సావాసం చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే నీవు దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్నావు, నువ్వు అన్ఎంప్లాయ్గా ఉండవు. నీతో సావాసం చేస్తే నా డబ్బులు వదులుతాయే తప్ప నాకు ఏమీ వదగదు, నాకు ఏమీ ఉపయోగం లేదు అని మీ ఫ్రెండ్స్ అనుకుంటారు. మిత్రులారా, ఇది సొసైటీ యొక్క నేచర్. సొసైటీ అదే అంటే నీ బలహీనత, అది నీ బలహీనత. నీ బలహీనత ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో, నేను ఒక స్టార్ని అవ్వాలి, నేను ఇప్పుడు ఐసోలేట్గా ఉండా, బాణాలన్నీ నా వైపు చూస్తలేదు, బాణాలన్నీ వచ్చినటువంటి బాణాలు తిరిగి వెళ్ళిపోతున్నాయి, నన్ను ఎవరు కేర్ చేయట్లేదు, నేను ఐసోలేట్గా ఉన్నాను, నేను స్టార్ అవ్వాలి. స్టార్ అంటే బాణాల వైపు మొత్తం నీ వైపు చూపించాలి. సొసైటీలో ఉన్నటువంటి బాణాలు నీ తల్లిదండ్రులు అనుకోవాలి. ఏమనుకోవాలి? ఇలాంటి కొడుకు నాకు ఉండటం నేను గర్వకారణం, నాకు గర్వకారణం. ఇలా నా కొడుకు వలన నాకు సమాజంలో నాకు పేరు ప్రతిష్టలు వస్తున్నాయి, నా కంటే అలాంటి కొడుకుని కనాలి అనేటటువంటి ఆ సమాధానం ప్రతి ఒక్కరి నుంచి వస్తుంది అని మిగిలినటువంటి వాళ్ళు మీ తల్లిదండ్రులని పొగిడినప్పుడు, నీవు కట్టుకున్నటువంటి నీ భార్య నాకు ఎన్ని జన్మలకైనా ఇలాంటి వ్యక్తి నాకు భర్తగా కావాలి, 7 జన్మలకైనా నాకు ఇలాంటి వ్యక్తి నాకు భర్తగా కావాలి అని నీ భార్య అనుకున్నప్పుడు, నా తండ్రి ఒక హీరో, నా మిగిలినటువంటి వాళ్ళకంటే నాకు ఫీజులు ముందే పే చేస్తున్నాడు, అడగకుండానే పే చేస్తున్నాడు, నాకు తెలియకుండానే కట్టెళ్ళిపోతున్నాడు, నా పేరు మరి నోటీస్ బోర్డులో లేదు ఫీజు పే చేయాలని, కాబట్టి ఎలాంటి తండ్రి నాకు కావాలని మీ పిల్లలు మిమ్మల్ని అనుకున్నప్పుడు, నేను నీతోనే సావాసం చేస్తాను, వాడు నా ఫ్రెండు, నీ గురువులు, నువ్వే మా స్టూడెంట్ వాడు అని మీ గురువులు మెచ్చుకున్నప్పుడు బాణాలన్నీ నీ వైపు ఉంది. అప్పుడు నువ్వు స్టార్ అవుతావు. అది నీ బలం. అంటే నీ బలహీనతలను బేరీ చేసుకుని, ఏంటా నా బలహీనత, నా లోపం ఏంటి, నా లోపం ఏంటి, నీ లోపాలు నీ బలాన్ని బలహీనతతో తెలియపరుస్తాయి అన్నమాట. నువ్వు పేదరికంలో ఉండవని సొసైటీ యొక్క నేచరు తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని నీ బలాల్ని నీ బలాలేంటి, నీ బలహీనతలు ఏంటి ఒక పేపర్ మీద రాసుకుని, ఈ విధంగా నీ బలహీనతలను గ్రాడ్యువల్గా తగ్గించుకొని నీ బలాన్ని బాగా పెంచుకుంటే సొసైటీలో నీవే హీరో. ఈ సొసైటీలో, ఈ సమాజంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మరి నీకంటే గొప్పవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి మిత్రులారా, మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా స్టడీ చేసి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకి నేను చెప్తున్నాను, చక్కగా చదవండి. రెండో షార్ట్ కట్ ఏమీ లేదు. ఉద్యోగాన్ని సంపాదించడంలో షార్ట్ కట్స్ లేవు. అన్ని పుస్తకాలు, అన్ని సబ్జెక్టులు నీకు ఉన్నట్టు సిలబస్లో ఉన్నటువంటి మొత్తము బుక్స్ చదవటమే షార్ట్ కట్. ఆ విధంగా చదివితేనే నీకు ఉద్యోగం వస్తుంది. 670 పోస్టులకి 10 లక్షల మంది అప్లై చేస్తారు. చూడండి, 10 లక్షల మందిలో నువ్వు ఒకడిగా ఉండాలి. నీవు ఒకడిగా ఉండాలంటే ప్రతి బిట్టు, ప్రతి నిమిషం, ప్రతి రోజు, ప్రతి గంట వెరీ ఇంపార్టెంట్, ఎంతో వాల్యుబుల్ అయినటువంటిది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి. అంతేగాని నోటిఫికేషన్ రావట్లేదని నీ టైం వేస్ట్ చేసుకుని ఎదురు చూడుకోకుండా వచ్చినటువంటి నోటిఫికేషన్ క్యాచ్ చేయాలి, పట్టుకోవాలి. ఎవరైతే వచ్చినటువంటి అది ఆపర్చునిటీస్ని పట్టుకుంటారో, నీ డోరు తట్టినప్పుడు ఆపర్చునిటీ ఎప్పుడైతే నీ గుప్పిట్లో బంధించుకుంటారో, నీ హృదయంలో వాటిని కలుపుకుంటారో, మరి సొసైటీలో నీవే హీరో. ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ సన్నాహాలు. ఇప్పుడు నేను చెప్పినటువంటి లెటర్లో మొత్తం దీని యొక్క సారాంశం. నోటిఫికేషన్ విడుదలకు అనుమతి కోరిన కమిషన్. గతంలో అనుమతించిన పోస్టు 1180, మిగిలిన పోస్టు 150. ఇప్పుడు నేను చెప్పిన మొత్తం ఈ తెలుగులో ఉన్నాయి అనమాట. ఇవన్నీ క్రాస్ చూసుకోవాల్సిన కోరుతున్నాను. టీచర్ పోస్టులు, ఇది తెలంగాణకు సంబంధించినటువంటి అంశం. టీచర్ పోస్టుల భర్తీ రేషనలైజేషన్ తర్వాత, అంటే
ప్రమోషన్లు ఇచ్చి రేషనలైజ్ చేసిన తర్వాత మిగిలినటువంటి పోస్టులు ఎన్ని ఉండేవో వాటిని నింపుతారన్నారు. కానీ రేపు వచ్చేటటువంటి పోస్టులు 60,000 పోస్టులు టీచర్ పోస్టులు కూడా ఉంటాయి. మీరు ఎలాంటి డౌట్ పడనవసరం లేదు. పేపర్లో రకరకాల న్యూస్ వస్తుంటే అట్లా వస్తేనే గవర్నమెంట్ నుంచి పాజిటివ్ వస్తుంది. కాబట్టి టీచర్ పోస్టులకు కొదవలేదు. 2 రాష్ట్రాల్లో టీచర్ పోస్టులకి ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు చక్కగా చదువుకోండి. ఫస్ట్ టెట్ వస్తుంది, తర్వాత డిఎస్సి వస్తుంది. టెట్ కండక్ట్ చేసిన తర్వాత రేషనలైజేషన్ అవన్నీ చేసి నెక్స్ట్ పోస్టులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వండి. ఇది ఏపీకి సంబంధించి లేఖ. నేను చెప్పినటువంటి సారాంశం ఇది ప్రజాశక్తి పేపరు. ఆర్థిక శాఖ ఏపీఎస్సి లేఖ. బడేగుంది ఇది. నాడు అంటే వైసీపీ ప్రభుత్వం రాకముందు అప్పుడుది. ఇది వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు గ్రీనరీ ఏ విధంగా ఉందో చూడండి. అయితే ఇక్కడ లోపం ఏంటంటే బళ్ళన్నీ బాగున్నాయి కానీ టీచర్ పోస్టులు కొదవ. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని డిఎస్సీలు కూడా ఎప్పటికప్పుడు ఆ పోస్టులు నింపితే ఇక ఆంధ్రప్రదేశ్ మరొక ఢిల్లీ అవుతుంది స్కూల్ ఎడ్యుకేషన్లో. మరో ఢిల్లీ. అక్కడ కూడా అంతే, ఎప్పటికప్పుడు టీచర్ పోస్టులని ఈ కేజ్రీవాల్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు దింపేస్తుంది అన్నమాట. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఒక్క చిన్న విషయాన్ని రెక్టిఫై చేసుకుంటే పిల్లలకి, నిరుద్యోగ అభ్యర్థులకి ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. మరి చాలా ఇంత కార్పొరేటర్ స్కూల్స్ లాగా డెవలప్ అయిన స్కూల్స్ మరి ఇప్పటి నుంచైనా ఈ టెట్ డిఎస్సి నిరుద్యోగులకు అందిస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిరస్థాయిగా నిరుద్యోగుల యొక్క హృదయాల్లో, గుండెల్లో గూడు కట్టుకుంటుందన్నమాట. కాబట్టి ఒక్క కొరత ఏంటంటే టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి క్లియరెన్స్ ఇస్తే దాన్ని ఆటోమేటిక్గా ఈ నాడు బాగాల నేడు అద్భుతం. మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాలి ఈ స్కూల్స్ని. అందరం కూడా ఒక్క చిన్న లోపాన్ని సవరించుకుంటే అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది. ఖాళీలు 60,000కు పైనే శాఖల వారీగా గుర్తింపు. 1-2 రోజుల్లో సీఎం చేతికి నివేదిక. కేబినెట్ భేటీలో నోటిఫికేషన్లకు ఆమోదం. ఆ తర్వాత వరుస నియామకాలు సర్కారు సమాయత్తం. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సమాచారం. ఖాళీలు 60,000 పోస్టుల పైన. కాబట్టి మీరు డిఎస్సి కూడా ఉంటే వాటిల్లో తప్పనిసరిగా మన కూడా మరి రామ్మోహన్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో అతను మన స్టూడెంటే. మరి వీటన్ని ధర్నాలు కూడా చేయడం జరిగింది. విద్యాశాఖ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడించడం జరిగింది. కాబట్టి ధర్నాలు చేస్తున్న డిఏడి బిఏడి అభ్యర్థులు ధర్నాలు చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా 60,000కు పైగా పోస్టులు వస్తాయి. దాంట్లో డిఎస్సి నోటిఫికేషన్ కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఫస్ట్ టెట్ ఉంటుంది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ మీకు నేను చెప్తానే ఉన్నాను. స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీ సైకాలజీ శివపల్లి సార్. ఇతని యొక్క నెంబరు ఇది. మీరు బుక్ చదివేటప్పుడు కానీ వీడియో చూసేటప్పుడు కానీ సైకాలజీలో ఏ డౌట్ ఉన్నా మీరు ఇమ్మీడియట్గా అడగవలసింది కోరుతున్నాను. మీ డౌట్ని మీరు దగ్గర పెట్టుకుంటే అది క్యాన్సర్ పుండు కంటే ప్రమాదం. ఎప్పుడైతే మీ మైండ్లోకి మీకు డౌట్ వచ్చిందో ఇమ్మీడియట్గా దాన్ని క్లియర్ చేసుకోవాలి. దాన్ని తగ్గించుకోవాలి. దాన్ని షార్ట్ అవుట్ చేసుకోవాలి. ఎవరు కూడా ఇలా ఏ పబ్లికేషన్ వాళ్ళు కూడా ఇలా డైరెక్ట్ నెంబర్స్ ఎవరు నేను మీకు ఇస్తున్నాను, మీరు అడగండి అని చెప్తున్నాను. అడగొద్దు అంటలా, అడగండి. అంటే మీకు ఖచ్చితమైనటువంటి డౌటు, రీజనబుల్ డౌటు మీకు ఏమైనా వస్తే ఇమ్మీడియట్గా ఈ సైకాలజీకి సంబంధించినటువంటి ఏ డౌట్ అయినా మూడు పార్టుల్లో శిశు వికాసం కానీ, అభ్యాసం అవగాహన కానీ, పెడగాజికల్ కాన్సెన్స్ పెడగాజీ కానీ ఏ డౌట్ అయినా మీరు అడగవలసిందిగా కోరుతున్నాను. వీరు కూడా మరి టెలిగ్రామ్ ఛానల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. మీరు అవన్నీ కూడా చూడవలసి కోరుతున్నాను. నెక్స్ట్ నేను చెప్తాను విష్ణుమూర్తి. ఇతను మీరు మ్యాథ్స్లో ఏ డౌట్ అడిగినా ఇతను చెప్తాడు. ఒకవేళ ఇతని వాట్సాప్కి మీరు ఏం చేస్తారంటే మ్యాథ్స్లో వచ్చినటువంటి డౌట్స్ నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కానీ వీళ్ళందరూ కూడా మన ప్రసాద్ సార్ మెయిన్ మన సబ్జెక్టు. ప్రసాద్ సార్ కొంచెం బిజీలో ఉంటారు. కాబట్టి మీరు ఏ డౌట్ వచ్చినా ఈ విష్ణుమూర్తిని మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు అడగండి.
అడిగితే దీనికి సంబంధించినటువంటి డౌటు, అదేవిధంగా మ్యాథ్స్లో ఏ డౌట్స్ ఉన్నా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు మీకు చెప్తారన్నమాట. మన వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు, బుక్స్ చూస్తున్నప్పుడు మీరు డౌట్స్ అడగండి. అదేవిధంగా వీరు కూడా కోటనందూరు తుని నర్సీపట్నంలో ఉన్నటువంటి సంస్థ. నర్సీపట్నంలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఇతన్ని అప్రోచ్ అవ్వండి. డౌట్స్ ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా క్లారిఫికేషన్ తీసుకోండి. ఎస్పెషల్లీ సోషల్ బయాలజీ అభ్యర్థులు, నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఒకసారి మీరు స్టడీ చేయండి. మీకు 24/7 మీకు అందుబాటులో ఉంటానన్నమాట. సో ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి కష్టాలు అనేటటువంటి మిత్రులారా ఎల్లప్పుడూ ఉండవు, కష్టాలు ఎప్పుడు ఉండవు. మనకి ఏ విధంగా అయితే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు, సూర్యుని ఎదురుగా ఉన్నటువంటి భూమి పగలు, దాని బ్యాక్ సైడ్ ఉన్నటువంటి భూమి పైన రాత్రి ఏ విధంగా అయితే ఉంటాయో, మన కష్టాలు కూడా మరి కరోనా టైంలో నోటిఫికేషన్ రాక చాలా ఇబ్బంది పడ్డారు పాపం మీరు. ఇక కరోనా ఎండింగ్లో వచ్చింది కాబట్టి ఇక థర్డ్ వే ఇలాంటి నమ్మొద్దండి, మీరు ఎవరు కూడా నమ్మొద్దండి. నేను చెప్పాను, ఈ మాఫియా వాళ్ళు వెస్టర్న్ కంట్రీస్, పాశ్చాత్య దేశాల వాళ్ళు కొన్ని ట్రిలియన్ బిజినెస్ జరుగుతుంది అన్నమాట ఈ కరోనా మీద. కొన్ని వేల కోట్ల బిజినెస్ జరుగుతుంది. దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం వీళ్ళు ఏమంటున్నారంటే, మరి కొన్ని ఏరియాలో కొన్ని కేసులు పెరగవచ్చు, ఆఫ్కోర్స్ పెరగవచ్చు, అన్నంత మాత్రాన అది థర్డ్ వే కాదండి. ఎందుకంటే వ్యాక్సిన్లు వచ్చేసినాయి. డిసెంబర్ కల్లా 130 కోట్ల మంది జనాభాకి ఇండియాలో వ్యాక్సిన్ పూర్తయిపోతుంది. కాబట్టి మన వ్యాక్సిన్లు ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉన్నాయి. ఇది కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఈ రెండు వ్యాక్సిన్లు. అదేవిధంగా డిఆర్డిఏ ప్రాజెక్ట్ వాళ్ళు కూడా కొన్ని పౌడర్ రూపంలో తీసుకొచ్చారు. కాబట్టి ఆనందయ్య గారు లాంటి మందులు ఇవన్నీ కూడా మార్కెట్కి వచ్చాయి. కాబట్టి ఎలాంటి సమస్య లేదండి. థర్డ్ వేవ్ ఉండదు, ఫోర్త్ వేవ్ ఉండదు, ఇంకా ఏ వేవ్ ఉండదండి. ఇంకా తగ్గుతూ ఉంటాయి కానీ పెరగవు. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని టీవీలు వాళ్ళు కానీ డిబేట్లు కానీ వేవ్స్ మీద మీరు చూడవలసిన లేదు, వాటి గురించి పట్టించుకోవలసిన లేదు. థ్యాంక్ యూ.